పసిడి ప్రియులకు నిన్నటి రోజు ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. మార్చి 19న చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 7,000 రూపాయలకు పైగా పతనమై అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ పతనం ఎంతో సేపు నిలవలేదు. ఇవాళ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. 24 క్యారెట్ల బంగారంపై సుమారు 650 రూపాయలు పెరగడంతో ధర మళ్లీ 1,50,000 రూపాయల మార్కును దాటేసింది. ఇక పసిడి ధరలు ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి భారీ పతనం తర్వాత బంగారం ధరలు స్వల్పంగా పెరగడం విశేషం. గుడ్ రిటర్న్స్ మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 650 రూపాయలు పెరిగి 1,50,960 రూపాయలకు చేరుకుంది. నిన్న ఇది 1,50,280 వద్ద ముగిసింది. అటు ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడి 22 క్యారెట్ల బంగారం కూడా 600 రూపాయల మేర పెరిగి 1,38,350 రూపాయలకు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయల పెరుగుదలతో 1,13,200 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక నిజానికి మార్చి 19న జరిగిన పతనం అత్యంత అరుదైనదిగా చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ బలపడడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల బంగారంపై తీవ్ర ఒత్తిడి పడింది. దీనికి తోడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్కరోజు 7,000 రూపాయల వరకు తగ్గడం అంటే అది కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చే అని చెప్పాలి. అయితే మళ్లీ ధరలు పెరగడం చూస్తుంటే మార్కెట్లో అస్థిరత ఇంకా కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ అమెరికా మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురుల ధరలు పెరుగుదల వల్ల బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో భారత్ లో డిమాండ్ తగ్గకపోవడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణమని చెప్పాలి. అయితే నిన్నటిలాంటి భారీ పతనం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా బంగారంపై పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి పసిడి ధరలు ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను కల్పిస్తున్నాయి.